క్రీస్తునందు మిక్కిలి ప్రేమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము అపోస్తులుడైన యోహాను గురించి తెలుసుకుంటాం. అపోస్తులుడైన యోహాను చరిత్ర. ప్రియమైన బిడ్డలారా, అపోస్తుడైనటువంటి యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గురించి మనకి కొంతవరకు కొన్ని మాటలు తెలుసుకోవాలని దేవుడు ఈరోజు మనకు అపోస్తుల గురించి బోధిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవ, కృపా కనికర స్వరూపుడా, నిత్యుడగు తండ్రివి, సమాధాన కర్తవు ప్రభువా, నాడు నేడు నిరంతరం ఉన్న దేవుడవు, నువ్వు చూస్తున్న దేవుడు, ఆలకించే దేవుడు, మాట్లాడే దేవుడవు ప్రభువా, బలపరిచే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ యొక్క సమయంలో మరి నాయన ఈ యొక్క యోహాను గురించి మేము కొన్ని విషయాలు మరి నాయన తెలుసుకుంటున్నాం. యోహాను చరిత్ర ద్వారా మాతో మాట్లాడి నాయన మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు కదా, అపోస్తులుగా 12 మంది శిష్యులను మనము తెలుసుకొని ఉన్నాం, అందరికీ తెలుసు. ఈ 12 మంది శిష్యులలో ఒక్క యోహాను మాత్రము హతసాక్షి కాలేదు. యోహాను వృద్ధాప్యం వరకు జీవించి వృద్ధాప్యంలో సహజ మరణాన్ని పొందినటువంటి వ్యక్తి యోహాను ఒక్కడు మాత్రమే. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ 12 మంది అపోస్తులలో ప్రత్యేకంగా ప్రాముఖ్యం కలిగినటువంటి 3 శిష్యులు ఉన్నారు. వారే పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు 3 ఒక యేసయ్య వీళ్ళనందరినీ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఈయనకి దయచేసినాడు. ఈ 3కి క్రీస్తు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఈ 3కి ఇవ్వబడినాయి. ప్రియబిడ్డలారా, ఈ 3లో యోహాను కూడా ఉన్నాడు. మరి ఈ యోహాను యేసు ప్రభు రూపాంతరము చెందినప్పుడు రూపాంతరం కొండ మీద వీళ్ళనే తోడుకొని పోయినాడు, పేతురు, యోహాను, యాకోబులను. అక్కడ ఆ రూపాంతరం చెంది యేసు ప్రభు ఏలేతో మాట్లాడే దృశ్యాన్ని, ఆయన తెల్లని హిమము కంటే తెల్లని వస్త్రాలు ధరించి ఆయన తేజస్సును ఆ మహిమ ప్రభావాన్ని చూసినటువంటి వ్యక్తులలో యోహాను కూడా ఉన్నాడు. యోహాను కూడా చూశాడు. ఆ ధన్యత యోహానుకు కూడా దక్కింది ప్రియబిడ్డలారా. కాబట్టి వీళ్ళు అనేక సందర్భాలలో యేసయ్య వెంట ఉన్నారు. యాయూరు కుమార్తె ఆమెను లేపేటప్పుడు కూడా వీళ్ళు 3 యేసయ్య వెంబడి ఉన్నారు. ఇంకా గెస్తం అనే తోటలో ఆయన చెమట రక్తంగా మరి మారి ప్రార్థిస్తున్నాడు. రక్తపు చెమటతో ప్రార్థించేదానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థించిన సమయంలో యేసు ప్రభు మీరు మెలకువగా ఉండండి, ప్రార్థించండి అని చెప్పి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఆ 3కే, ఆ 3 ఏం చేశారు? ప్రార్థించలే, మెలకువగా లేరు, నిద్రపోయారు. ఈ యేసు ప్రభుతో వీళ్ళ యొక్క ప్రత్యేకత అనేది మనము చూస్తున్నాం. వీళ్ళు 3ని దేవుడు ఒక ప్రత్యేకంగా తోడుకొని వెళ్తున్నాడే బాగా నమ్మకంగా. కాబట్టి మనము ఈరోజు మనం ధ్యానించబోయేది 3లో ఒకరైనటువంటి యోహాను గురించి. ప్రియబిడ్డలారా, ఈ యోహాను జబదయి కుమారుడు. జబదయికు కుమారులు 3. ఈ జబదయి యొక్క పెద్ద కుమారుడి పేరేమో యాకోబు, 2వ కుమారుడి పేరు మరి తెలియదు, ఇక్కడ రాయబడలేదు. 3వ కుమారుడు చిన్నవాడు యోహాను. ప్రియమైన బిడ్డలారా, వీళ్ళిద్దరు కూడా జబదయి కుమారులు. ఈ యోహాను యొక్క యోహాను తల్లి వచ్చేసి మన క్రీస్తు తల్లి అయిన మరియకు సహోదరి, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, సహోదరి అంటే
ఆమె పేరు సలోమి. కాబట్టి ఈ యాకోబుకు యోహానుకు తల్లి సలోమి, తండ్రి జబదయి. ప్రియబిడ్డలారా, యోహానును ఎక్కువగా యేసు ప్రేమించిన శిష్యుడు అని కూడా అంటారు. ఎక్కువగా యోహాన్ అంటే యేసయ్యకు ఎంతో ప్రేమగా దగ్గర పెట్టుకుంటాడు. యోహాను కూడా ఎక్కడున్నా యేసయ్య రొమ్మున ఆనుకొని ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. అందుకే యోహాన్ను యేసు ప్రేమించిన శిష్యుడని కూడా అంటారు. ప్రియబిడ్డలారా, చూడండి, యోహాను తల్లి సలోమి, యేసు ప్రభు తల్లి మరియమ్మ, వీళ్ళిద్దరు కూడా సహోదరులు కాబట్టి, అంటే చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు అనుకోవచ్చు. కాబట్టి యేసయ్యను గురించి యోహానుకు చిన్నప్పటి నుంచే తెలుసు. చిన్నప్పుడు అక్కడ వాళ్ళు బంధువులే కాబట్టి, అక్క చెల్లెళ్ళ బిడ్డలే కాబట్టి కలిసి ఆడుకొని ఉండవచ్చు, కలిసి తిరిగి ఉండవచ్చు. కాబట్టి చిన్నప్పటి నుంచి యేసయ్యను చూస్తూనే ఉన్నాడు యోహాను. ప్రేమైన బిడ్డలారా, కాబట్టి యేసయ్యతో యోహానుకు చిన్నప్పటి నుండే బంధం ఉంది. ఇక్కడ చూస్తే శిష్యులలో మొట్టమొదటిగా హతసాక్షిగా మరణించింది ఎవరంటే యాకోబు. జబదయి కుమారుడు, పెద్ద కుమారుడైన యాకోబు మొట్టమొదట హతసాక్షిగా మరణించినాడు. అంటే యోహానుకు అన్న. ఇంకా చివరిగా 12 మంది శిష్యుల్లో మొదటి శిష్యుడు మొట్టమొదటగా మరణించింది యాకోబు. చివరిగా సాధారణ మరణం పొందింది యోహాను. ఇద్దరు అన్నదమ్ములే. వీళ్ళిద్దరి యొక్క మరణాలు కూడా మొదటిగా చివరిగా ఉన్నాయి. తల్లికి కూడా యాకోబు మొదటివాడు, యోహాను చిన్నవాడు. వీళ్ళ యొక్క మరణాలు, అతడు హతసాక్షి అయినాడు, ఇతడు సాధారణ మరణం పొందినాడు. ప్రియబిడ్డలారా, ఈ యొక్క యాకోబు మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇతడు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలందు చాలా ఆశ కలిగి ఉన్నాడు. ఈ యాకోబు, యోహాను కూడా బైబిల్ యందు ఆధ్యాత్మిక విషయాలందు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఈ యోహాను ఆంద్రేయ వచ్చేసి పేతురు సహోదరుడు. కాబట్టి బాప్తిసమిచ్చు యోహాను శిష్యులుగా ఉన్నారు. ఎవరు? యోహాను, ఆంద్రేయ. వీళ్ళిద్దరూ మొట్టమొదటగా బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర శిష్యులుగా ఉన్నారు. ఆయన వెంట ఉన్నారు కాబట్టి యేసయ్యను మరి ఆయన మాటలు వింటూ యేసు ప్రభుకు యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు, దేవుని కుమారుడు అని యోహాను చెప్పినప్పుడు వీళ్ళు విన్నారు దగ్గరుండి. ఎవరు? యోహాను, ఆంద్రేయ. ఎందుకంటే బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులుగా ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి యోహాను పలికిన మాటలు, ఇతను దేవుని కుమారుడు అని చెప్పిన మాటలు వీళ్ళు విన్నారు. యోహాను విన్నాడు, ఆంద్రేయ విన్నాడు. ఇంకా యేసు ప్రభు నడిచి వస్తూ ఉంటే బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసం ఇచ్చు యేసయ్యను చూపిస్తూ, యేసు వైపు చూస్తూ చెప్పినటువంటి మాటలు కూడా ఈ యొక్క ఆంద్రేయ యోహానులు విన్నారు. అవన్నీ బాప్తిసం ఇచ్చి యోహాను వెంట ఉంటూ వాళ్ళు యేసు ప్రభుని గురించి యోహాను నోటి నుండి వచ్చిన మాటలు కూడా విని, అవునా, ఈయన దేవుని కుమారుడా, ఈయన లోక పాపములు పోసే దేవుని గొర్రెపిల్లనా అని ఆ బాప్తిసం యోహానులో ఇచ్చిన మాటలు విని వాళ్ళు యేసు ప్రభువును విశ్వసించడం ప్రారంభించినారు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే యోహాను నోట నుండి ఈ మాటలు విన్నారో, ఇదిగో ఈయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు ఆ ఇద్దరు యేసు ప్రభువుకు శిష్యులైపోయారు. యేసు ప్రభువుకు
వెంబడిస్తున్నారు. యోహాను శిష్యులుగా ఉన్నారు, మళ్ళీ యేసు ప్రభును వెంబడిస్తున్నారు. ఇంకా శిష్యులు కాలే, వెంబడిస్తున్నారు. ఏం చేస్తున్నాడేనా అని గమనిస్తూ ఆయన చేసేటువంటి బోధ కార్యాలు చూస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు యేసయ్యతో పాటు బస చేస్తూ నిద్రిస్తూ వస్తున్నారు. మొట్టమొదటిగా వాళ్ళు గలిలయ పట్టణానికి యేసయ్య పోతున్నాడు. ఆ గలిలయలో ప్రయాణం చేసినప్పుడు ఆయనతో కూడా వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడ కానాను ఊరిలో యేసు చేసిన అద్భుతాలు కూడా చూశాడు. ఏం చేశారు అక్కడ యేసయ్య? నీటిని ద్రాక్షరసంగా మార్చడం. యేసు ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళి గమనిస్తున్నారు, చూస్తున్నారు. మొట్టమొదటిగా యేసయ్య ఆ యొక్క గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానాను అనే ఊరిలో ఆ కొరతగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని నీటిని ద్రాక్షారసంగా మార్చింది చూసినారు. నిజంగా ఇతడు దేవుని కుమారుడే, ఇంత అద్భుతంగా నీటిని ద్రాక్షారసంగా మార్చినారని వాళ్ళు యేసయ్య అద్భుతాలు చూస్తూ వస్తున్నారు. వీటన్నిటికీ సాక్ష్యము యేసు ప్రభు చేస్తున్న మొదటి నుంచి చూస్తూ వచ్చిన వారు. బాప్తిసం ఇచ్చేటప్పటి నుంచి చూస్తున్నారు యేసయ్యను. ఆయన యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిసం తీసుకోవడం, దేవుని కుమారుడని బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పడం, ఇతను లోక పాపములు మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం, ఇవన్నీ విన్నారు. ఇంకా వెంబడి వచ్చారు. ఆ గలిలయ కానా ఊరిలో ఆ అద్భుతం కూడా చూసినారు. ప్రియమైన బిడ్డలారా, ఈయన రూపాంతరము చెందిన తర్వాత వీళ్ళు యెరూషలేముకు మళ్ళా వెళ్ళుటకు సిద్ధపడి ఉన్నప్పుడు యేసుప్రభు వాళ్ళిద్దరిని ఆయనకంటే ముందుగా పంపించినారు, పేతురు ఆంద్రేయులను. కాబట్టి అక్కడికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమరయులు వాళ్ళని చేర్చుకోలే, యేసుప్రభుని కూడా చేర్చుకోలే. అప్పుడు కోపం వచ్చేసింది. ఎవరికి? ఈ ఇద్దరికి, ఆంద్రేయకు యోహాను. కోపం వచ్చి ఏమంటుండంటే, ప్రభువా, ఇదిగో ఏలియా చేసినట్లు మేము కూడా ఆకాశం నుండి అగ్నిని దిగి వీరిని నాశనము చేయనట్లుగా మేము ఆజ్ఞ ఇవ్వడము నీకు ఇష్టమా? ఏలియా పొద్దు ఆయన ఆజ్ఞ ఇస్తే ఆకాశం నుండి అగ్ని దిగింది కదా, అట్లనే మేము కూడా నీ నామములో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళను నాశనం చేయాలని చెప్పేసి మేము ఆజ్ఞ ఇస్తాము నీ నామములో, అది నీకు ఇష్టమా అని అడిగినారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? వద్దు, గద్దించినాడు వాళ్ళను. మనుష్య కుమారుడు ఆత్మలను రక్షించుటకే వచ్చినాడు కానీ నశింపజేయడానికి రాలేదు అని ప్రభు వారిని గద్దించినాడు. ప్రియబిడ్డ, యేసయ్యను వెంబడించేటప్పుడు వాళ్ళ యొక్క దుడుకు స్వభావం, కోపం అంతా బయటపడతా ఉంది. అందుకనే ఆ యోహాను యొక్క కోప స్వభావాన్ని గమనించిన యేసయ్య ఏమన్నాడంటే, ఆ క్రీస్తు అతన్ని ఉరిమెడివాడు అని అర్థం ఇచ్చేటువంటి బోయేన్ నెర్గేన్ అని పేరు పెట్టాడు. యోహాను, నీకు చాలా కోపము, దేనికి కూడా ఉరుముతావు, గట్టిగా అరుస్తావు అని ఊరిమెడువాడు అని అర్థం ఇచ్చే పేరు పెట్టేశాడు యేసుప్రభు కదా. మనం కూడా ఎవరైనా ఎప్పుడు కోప్పడితే ముక్కోపి అంటాం కదా, ఎప్పుడు కోప్పడుతుంటే గయాల గంప అంటాం. అట్లా యేసుప్రభు ఈ చీటికి మాటికి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు కోపం వస్తుంది. అంటే యోహాను మొట్టమొదట కోపం కలిగిన వాడుగా ఉంటాడు. అందుకే యేసయ్య పేరు పెట్టినాడు, ఉరిమెడు వాడని అర్థం ఇచ్చే పేరు. బోయే నెర్గెన్ అని పేరు పెట్టాడు. మరో పర్యాయము యేసును వెంబడిస్తూ ఒక వ్యక్తి, ఒక ఆయన యేసునామములో దెయ్యాలు వెళ్ళగొట్టుకుంటున్నాడు. దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే అప్పుడు వారిని ఈ పేతురు, ఈ ఆంద్రేయ, యోహాను గద్దించి, నువ్వెందుకు దెయ్యాలను వెళ్ళగొడతావు అని అరిచినాడు, ఖండించినాడు. ఖండించి యేసయ్య దగ్గరకు వచ్చి చెప్తున్నారు, ప్రభువా, ఇట్లా మన గ్రూపులో లేరు,
ఒకతను నీ నామములో దెయ్యాలు వెలగొడుతున్నారు, మేము వాళ్ళను ఖండించినాము, ఆటంకపరిచినాము అని యేసయ్యకు చెప్పినారు. యోహాను అంతరయ్య, యోహాను ముఖ్యంగా చెప్తేనే ప్రభు అంటున్నాడు, ఎందుకు ఆటంకపరచకుడి, ఆటంకపరచొద్దండి, ఎందుకు ఆటంకపరిచారు మీరు ఆయన యేసుప్రభు అంటున్నాడు. మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నాడు కదా అని యేసుప్రభు చెప్పినాడు. ఈ పేతురు యోహాను అప్పుడు అర్థమైంది, మనకు మేలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు మన చుట్టాలు కాకపోవచ్చు, మన దగ్గర వాళ్ళు కావచ్చు, మనం కింద పడతా అంటే లేపినారు, మంచోళ్ళే కదా, మంచి పని చేసినారు కదా, మనం కింద పడిన మన పిల్లవాడిని లేపితే వాళ్ళు మనకు మన వాళ్ళు కాకపోయినా వాళ్ళు మంచి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనకు విరోధులు కాదే ప్రభు చెప్తున్నాడు. కాబట్టి చక్కగా ప్రభు యొక్క విధానాన్ని యేసు ప్రభు వాళ్ళకు బాగా వంట పట్టిస్తున్నట్టు చెప్తున్నాడు. అయ్యా, మనకు మంచి చేసేవారు మనకు విరోధులు కాదు వాళ్ళు. కాబట్టి యేసు ప్రభు దగ్గర ఇటువంటి అన్నీ నేర్చుకుంటున్నాడు యోహాను. ప్రియబిడ్డలారా, కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇద్దరు అన్నదమ్ములు యాకోబు యోహానులు, ప్రభువా నువ్వు మహిమలో వస్తే ఆ మహిమలో మేము ఒకరు కుడి పక్కన ఒకరు ఎడం ప్రక్కన కూర్చుంటాము అని యేసయ్యను అడిగినారు. అదేవిధంగా మాకు దయచేయండి అట్లా కూర్చున్నట్లు కానీ అడిగితే, మరి వారి తల్లి కూడా, ఈ యోహాను యాకోబుల తల్లి కూడా వచ్చి నా కుమారులు ఇద్దరిని నీ మహిమలో నీకు కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టండి అని అడిగారు. ప్రేమైన బిడ్డలారా, వాళ్ళకి ఎంత ఆశ ఉందో చూడండి. దేవుని దగ్గరగా సమీపంగా పరలోకంలో కూడా మహిమలో కూడా ఆయనకు దగ్గర ఉండాలనే ఆశ. కానీ ప్రభు ఏమన్నాడు, అది నా వశంలో లేదు, నా వశంలో లేదు, ఎవరిని వెనక ఎవరిని కుడి పక్కన ఎవరిని ఎడపక్క కూర్చునే పెట్టేది నా వశంలో లేదని దాన్ని తిరస్కరించినాడు ప్రియబిడ్డలారా. కాబట్టి మరి వాళ్ళు ఇంకా తర్వాత కోపం వాళ్ళకు, నన్ను సమీపం చెప్పకపోయినే అని. కాబట్టి అప్పుడు మిగిలిన 8 మంది ఉన్నారు కదా, మిగిలిన 10 మంది, ఈ 10 మంది వాళ్ళను గదురుకున్నారు, కసిరినారు, కోపడ్డారు. ఏంది మీరిద్దరు యేసుప్రభుకు మహిమలో వస్తే చెరొక పక్కన ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడే అని వాళ్ళను కసిరినారు, కోపడినారు. కానీ ఆ సహోదరులపై కోపపడినప్పుడు వాళ్ళకెందుకే కోపంతో నిండిన బాధ, ఆశ, మా ఆశ నెరవేరలేదని వాళ్ళ కోపం ఉంది. కాబట్టి ప్రియబిడ్డలారా, యోహానును ఒక కోపాన్ని చూస్తున్నాం. ఇంత కోపపడేవాడు క్రమక్రమంగా దేవునితో నడిచే కొంది అతనిలో కోపం తగ్గిపోయింది. కోపం తగ్గిపోయి అతని హృదయములో ప్రేమ విస్తరిస్తూ వస్తుంది. అతని హృదయము నెమ్మదిగా మంచి బిడ్డగా మారిపోతాడు. కోపం అంతా పోయింది. ముందంతా కోపపడేవాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మనము యేసుతో వెంబడిస్తూ ఉంటే, అంటే ఆయన బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ ఉంటే క్రమక్రమంగా మనలో ఉన్న కోపము లక్షణాలన్నీ పోతాయి. మనల్ని ఎంత కోపమో, ఎంత ఎవరు మాట అన్నా పడి ఉండకుండా ఉండేంత కోపం ఉన్నా కూడా ఆ యోహాను దేవునికి సమీపంగా ఉండి దేవునితో నడిచి ఆయన వెంబడించినాడు కాబట్టి ఆ కోపం అంతా క్రమక్రమంగా పోయింది. ప్రియబిడ్డలారా, ఈ యేసు ప్రభు మరి యోహాను ఆంధ్రేయులు మొట్టమొదట బాప్తిసం ఇచ్చే యోహానుకు శిష్యులుగా ఉన్నారు కదా. తర్వాత వీళ్ళు ఆ యేసయ్య వాళ్ళు జాలర్లుగా ఉన్నప్పుడు పిలిచినాడు పేతురు యోహానులను. పిలిచిన వెంటనే ఈ యొక్క జబదయికి మంచి పడవలున్నాయి, చాలా పడవలున్నాయి. దానికి ఓనరు జబదయి. తర్వాత వాళ్ళ కింద ఎక్కువ మంది పనిచేసేవారు ఉన్నారు. అప్పుడు తండ్రికి పనిలో సహాయంగా ఉన్నాడు యోహాను. కాబట్టి ఆ యోహాను ఆ పడవ ప్రయాణంలో వారిద్దరు కూడా, ఆంద్రేయ యోహానులు
తండ్రికి తండ్రి పనులో సాయంగా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఉన్నప్పుడు ప్రభువు వారిని పిలిచినాడు తన యొక్క శిష్యులుగా. ప్రియ బిడ్డలారా, యేసు ప్రభువును వాళ్ళు వెంబడించినారు. చూడండి, ఇంత కోపంతో ఉన్నటువంటి యోహాను ఒక సహనపరుడుగా, ఒకడు ఓర్చుకునే వ్యక్తిగా, ధైర్యవంతుడుగా తీర్చిదిద్దబడినాడు యోహాను. ఒక దేవుని యొక్క ప్రేమ అతనిలో విస్తరించిపోతున్నది, దేవుని మీద ప్రేమ. ప్రియమైన బిడ్డలారా, యోహాను మరి సువార్త రాశాడు. యోహాను సువార్త పత్రికలు 3 పత్రికలు రాశాడు. తర్వాత ప్రకటన గ్రంథం రాశాడు. ఈ సువార్తలో కానీ పత్రికలలో కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమించవలేను, మీరు ఒకరినొకరు ప్రేమించవలేను. ఈ సువార్తల సారాంశం అదే. ఈ యొక్క పత్రికల సారాంశము ఎక్కువ ప్రేమ. యోహాను ఎక్కువగా ప్రేమ మీదనే ఎక్కువ రాశాడు. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటేనే బాగా సమాధానంగా ఉండవచ్చు అనేది ఈయన సువార్తలో కానీ పత్రికలలో కానీ చక్కగా వివరించినాడు. ప్రియబిడ్డలారా, ఈ యోహాను ఎక్కువగా విశ్వాసాన్ని గురించి ఎక్కువ తన యొక్క సువార్తలో 98 సార్లు విశ్వాసం అనే దాని గురించే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాసినాడు. కాబట్టి ఒకరినొకరు మరి ప్రేమించుకోవాలి. ఎందుకంటే ఏమంటాడంటే, మనము ఒకరినొకరు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు, వాడే దేవుని ఎరుగును. ఈ మాట యోహానే తన మొదటి యోహాను సువార్తలో 4వ అధ్యాయం 7వ వచనం రాశాడు. అంటే దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు కూడా దేవుని తెలుసుకుంటాడు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ప్రతివాడు కూడా దేవుని ప్రేమ అనేది దేవుని మూలంగా పుడుతుంది. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా దేవుని తెలుసుకుంటాడని యోహాను ప్రేమ యొక్క తత్వాన్ని, ప్రేమను గురించి, దేవుని ప్రేమను గురించి ఎక్కువగా యోహాను రాశాడు. ప్రియబిడ్డలారా, అందుకనే యోహానుకు మరొక పేరుంది. ఏమని? ఆ ప్రేమ యొక్క అపోస్తులుడని కూడా పిలుస్తారు అతన్ని. ప్రేమ యొక్క అపోస్తులుడని యోహానును పిలుస్తున్నారు. అంతే, ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ పదం అంటే, ఆ మాటలంటే, ఆ ప్రేమ అంటే యోహానుకి ఎంత ఇష్టమో. అందుకే ఎప్పుడు ప్రేమనే 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 విరుస్తుంటావయ్యా అని అతనికి ప్రేమ యొక్క అపోస్తులుడని పేరు. ప్రియబిడ్డలారా, ఇతడు సమరయందున్న క్రైస్తవుల మధ్య సేవ చేసి ఎఫెసు సంఘానికి సంఘ కాపరిగా కూడా బాధ్యతలు వహించి చేసినాడు. తర్వాత యేసు ప్రభు తన తల్లిని అప్పగించినాడు కదా, ఆ తల్లి బాధ్యతను కూడా ఎఫెసులో నుండి ఆమెను పరామర్శిస్తూ ఆమె మరణం వరకు ఆమెను కూడా బాధ్యతగా నిర్వహించినాడు యోహాను. ప్రియబిడ్డలారా, యేసు ప్రభువును బంధించినప్పుడు శిష్యులందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయినారు. పేతురు కూడా కొంచెం వెనకడుకేశాడు. యోహాను మాత్రం సిలువ దగ్గరికి యేసును వెంబడించిన శిష్యుడుగా ఆ ఒక్కడే సిలువ దగ్గర యోహాను ఒక్కడు నిలబడి ఉన్నాడు. ప్రియబిడ్డ, అందరు స్త్రీలే, యోహాను ఒక్కడు యేసు ప్రభువుకు నమ్మకంగా దగ్గరగా ఉన్నాడు కాబట్టి తన తల్లిని యోహానుకు అప్పగించినాడు. ప్రియబిడ్డలారా, కాబట్టి ఈ యొక్క యోహాను 9 అనే చక్రవర్తి కాలంలో యోహాను బంధించబడి అతన్ని నూనెలో సలసలసల కాగే నూనెలో వేసి ఆయనని పడవేస్తే కూడా ఆయనకు ఏ హాని జరగలేదు, బతికాడు.
తర్వాత కూడా విడిచిపెట్టకుండా ఆ చక్రవర్తి ఏం చేసినాడు, యోహాను పద్మాసు దీపానికి అక్కడ బహిష్కరించి, దేశంలో నుంచి అతన్ని బహిష్కరించి వెలివేసి ఆ పద్మాసు దీపంలో తీసుకొని పోయి అక్కడ వేసినారు. అది టర్కీ దేశంలో ఉంది ప్రియబిడ్డలారా. కాబట్టి ఈ యొక్క యోహాను ఆ పద్మాసు దీపంలో వృద్ధాప్యం వరకు అక్కడే ఉండి ఒక గుహలో కూర్చొని దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది ప్రకటన గ్రంథం రాశాడు ప్రియబిడ్డ. కాబట్టి ఆ గుహ పేరే ఇప్పటికీ కూడా అపోకేలిప్స్ గుహ అని ఆ గుహకు పేరుంది. అక్కడ ఒక చిన్న దేవాలయం కట్టినారు ప్రియబిడ్డలారా. కాబట్టి ఆయన ఆ గుహలో పడుకున్నటువంటి తలదిండుగా చేసుకున్నటువంటి రాయి కూడా మనం ఇప్పుడు వెళ్ళినా కూడా చూడవచ్చు, ఉందని చాలామంది చూసి వచ్చినవారు. కాబట్టి ప్రియబిడ్డలారా, యోహాను మరి క్రీస్తు శకము 96వ సంవత్సరంలో నెర్వైవిక్ చేత మళ్ళా విడుదల పొంది ఎఫెసుకు తిరిగి వచ్చి అనేక సంఘాలను అతను మళ్ళీ వాటికి అధ్యక్షతగా ఉండి సంఘాలన్నిటిని కూడా నడిపించిన నాయకుడుగా ఉన్నాడు ప్రియబిడ్డ. కాబట్టి ఎంతమంది శిష్యులు, క్రైస్తవ తల్లిదండ్రులు అని పిలువబడిన వారు ఈ యోహానుకు శిష్యులే. కాబట్టి ఆయన సహజ మరణం క్రీస్తు యొక్క 100వ సంవత్సరంలో యోహాను మరణించినాడు ప్రియబిడ్డల. సహజ మరణం ఎఫెసులో ఆయన ఉంచిన సమాధి, ఆయన శిష్యులు అక్కడ చిన్న ఆలయం కట్టారు. కాబట్టి ఆయన యొక్క చర్చి అనే ఆ స్థలానికి ఒక శిలవ రూపంలో ఒక ఆలయం కట్టబడింది. శిలవ రూపంలో కట్టినారంట ఈ యొక్క ఆలయము. దీని యొక్క పొడవు 130 మీటర్లు. కాబట్టి యోహాను మరణించిన సెప్టెంబర్ 26వ తేదీ యోహాను మరణించిన దినముగా భావిస్తున్నారు. కాబట్టి ఆయా స్థలముల నుండి యాత్రికులు వచ్చి అక్కడ ఇప్పటికి కూడా చూసి వెళ్తుంటారు. ప్రస్తుతం ఆలయము ఇంకా శిథిలాలు ఇప్పటికి కూడా ఉన్నాయి ప్రియబిడ్డలారా. కాబట్టి యోహాను చరిత్ర మనం క్లుప్తంగా కొంతవరకు తెలుసుకున్నాం. కాబట్టి ప్రియబిడ్డలారా, యోహాను జీవితం ద్వారా అతను ఎట్లా పిల్లప్పటి నుంచి యోహాను తెలుసుకుంటూ వెంబడిస్తూ బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గరగా ఉండి కూడా యేసయ్యను గమనిస్తూ మళ్ళీ ఆయన పిలిచిన వెంటనే చేరి మరి తనలో ఉన్న కోప స్వభావాన్ని, దుడుకు స్వభావాన్ని అంతా పోగొట్టుకుని అతనికి అత్యంత పరలోకంలో ఆయన కుడి ప్రక్కన కూర్చోవాలన్న ఆశ కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అయితే చివరకు ఎంతో సహనము, శ్రమను అనుభవించి అతడు సహజ మరణం పొందినాడు ప్రియబిడ్డలారా. అన్నీ నూనెలో వేసినా కూడా అతను మరణించక బ్రతికి సేవ చేసినటువంటి సంఘాలు కట్టి ఎన్నో బాధ్యతలను ఆనాడు ఆయన వహించినాడు. సంఘ కాపరిగా, మంచి కాపరిగా ఆయన ఆది కాలంలో మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి అటువంటి యోహాను జీవిత చరిత్ర మనముడు అతనిలో ఉన్నటువంటి మార్పు, వెంబడించడం, ధైర్యము, ఆయన ఒక దైవ దర్శనము పొంది ఏ రకంగా గ్రంథాన్ని, దేవుని యొక్క పరలోకాన్ని ఆయన దర్శించగలిగినాడో, దర్శన గ్రంథం రాయగలిగినాడో అంత గొప్ప భాగ్యము ఈ యోహానుకు దక్కింది. కాబట్టి యోహాను చరిత్రను మనము దేవుడు ఈనాడు మనకందరికీ వినిపింపచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో యోహాను చరిత్ర ద్వారా కొన్ని విషయాలు ఆయన యొక్క జీవిత విధానాన్ని మేము తెలుసుకున్నాం ప్రభువా. మరి నాయన ఆయన జీవితంలో నుండి మేము కూడా ఒక మంచిని అలవర్చుకొని క్రమక్రమంగా మాలో ఉన్న కోపాన్ని, దొడుకుతనాన్ని తీసివేసుకొని ప్రభువా సహనమును, ధైర్యమును సంపాదించుకొని శ్రమలను తట్టుకొని అద్భుతముగా నీ సేవ చేయగలిగే బిడ్డలుగా తీర్చబడుటకు విన్న బిడ్డలను తయారు చేసుకోమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను, వ్యాధులను, బాధలను తొలగించి నీ అద్భుతమైన ఆశ్చర్యకార్యములు జరిగించమని, నీ బిడ్డలు దీన మనస్కులై నీ మీద ఆధారపడినట్లుగా కృప చూపమని, నాయనా ఏ ఒక్కరూ తప్పిపోకుండా నీ మార్గములు నడిపించుకోమని ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్.